ఈరోజు మన జీవితాల్లో కూడా మనం ఓడిపోవడానికి, లేదా మనం అపజయాలు పాలు అవ్వడానికి, లేదా వైఫల్యాలు చెందడానికి కారణాలు ఏంటివి? ఈరోజు దేవుని వాక్యంలో నుంచి చూసినట్లయితే 7వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనబడతా ఉంది, శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేశారు. శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేశారు కనుకనే దేవుని కోపం వారి మీదకి వచ్చింది. ఎప్పుడైతే దేవుని దృష్టికి అసహ్యమైనది ఇశ్రాయేలు ప్రజలు చేశారో, దేవునికి నచ్చనిది ఏదైతే చేశారో, దేవుని ఆజ్ఞను ఎప్పుడైతే అతిక్రమించారో, వారు తమ జీవితాల్లో అపజయాన్ని పాలైనట్లుగా మనం చూస్తా ఉన్నాం. దానికి ముందు చరిత్రలో మనం చూసినట్లయితే అప్పటికే ఇశ్రాయేలు ప్రజలు అనేక దేశాలు జయించి యోర్దాను దాటిన తర్వాత ఎరికోను కూడా వారు జయించారు. హాయి కంటే ఎరికో గొప్ప పట్టణం.